మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. చిన్న చిన్న మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిపోవద్దు. మీకు సమస్య ఉంటే మహిళా భద్రత పోలీస్ స్టేషన్ రండి. మీకు మేము రక్షణగా ఉంటాం. సిఐ జయరాం వెల్లడి. ఈ సందర్భంగా నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ జయరాం మాట్లాడుతూ, మహిళల భద్రత కోసం మేమున్నామంటూ కాలేజీ స్కూల్ ప్రారంభం కావడం జరిగిందని, ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కాలేజీలో ఒక శక్తి గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారికి ఏ సమస్య వచ్చినా వారి ద్వారా మీకు సమాచారం వస్తుందని, ఏ ఒక్కరూ భయపడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ఒక భద్రతగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటామని, అదేవిధంగా భార్యాభర్తలు చిన్న చిన్న మనస్పర్ధలకు దూరం అవుతున్నారని, మీ పరిష్కారం మార్గానికి మహిళా పోలీస్ స్టేషన్ ఉందని, మీ సమస్య పరిష్కారం మార్గం కోసం మేమున్నామంటూ మీకోసం పోలీస్ శక్తి టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గౌరవ ఎస్పీ నందల వారి ఆదేశాల మేరకు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి నోడల్ ఆఫీసర్ అయిన శ్రీ యుగంధర్ బాబు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము అన్ని విధాలుగా స్త్రీలకు ఉండే హక్కుల గురించి, తర్వాత వాళ్ళకి చట్టాల గురించి అన్ని అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాము. రీసెంట్గా స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఈ స్కూళ్ళలో వచ్చేసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు వాళ్ళకు చిన్న ఎలిమెంటరీ సెక్షన్స్లో వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎలిమెంటరీ సెక్షన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కింద వాళ్ళకి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవి తయారు చేస్తున్నాము. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్, ఎమర్జెన్సీ టైంలో వచ్చేసి ఎవరన్నా కానీ అకస్మాత్తుగా ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ థ్రెట్ చేసేదానికి కానీ, ఫిజికల్ బీటింగ్ కానీ ప్రయత్నం చేస్తే అమ్మాయి తనకు తాను ఎట్లా రక్షించుకోవాలా అనేది కూడా ఈ డెమో రూపంలో మన గౌరవమైన ఎస్పీ గారి ఆదేశం మేరకు త్వరలో వచ్చేసి ప్రతి ఒక్క స్కూల్కి నేర్పిస్తాము. అంటే ఇవి మాకు గవర్నమెంట్ ఆదేశాలు వచ్చేసి సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఉంది. దానికోసం అన్నీ మేము రెడీ అవుతున్నాము. స్కూల్స్ ఫుల్ ఫ్లెడ్జ్తో రన్ అయితే ఇవన్నీ వాళ్ళకు నేర్పిస్తాం. అలాగే వచ్చేసి మహిళా గర్ల్స్ ఎవరు, తర్వాత వచ్చేసి ఫోక్సో చట్టం గురించి, వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఉండే చట్టాల గురించి, వాళ్ళ హక్కుల గురించి విశదంగా తయారు చేసి ఒక అవేర్నెస్ అనేది, ఈవ్ టీజింగ్ కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళతో విశదంగా చర్చించి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో వచ్చేసి మహిళా వారియర్స్, శక్తి వారియర్స్ అనే టీమ్స్ మేము తయారు చేస్తున్నాం. వాళ్ళ స్కూల్లోనూ కాలేజెస్లోనూ చేస్తున్నాము. వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మాకు ఎప్పుడు ఉంది. వాళ్ళు ఏదైనా సమస్యలు ఏమైనా ఈ టీజింగ్ గురించి కానీ ఇతరత్ర వాళ్ళ సమస్యలు ఎదుర్కొనే విషయాల గురించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి యథావిధిగా వాళ్ళకి తోడ్పాటు అనేది కలిగిస్తాము. అలాగే వచ్చేసి కాలేజీలు, స్కూల్లే కాకుండా హాస్టల్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాము. ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్స్, తర్వాత వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ విజిట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారా, సెక్యూరిటీగా ఉన్నారా అనే పాయింట్ పైన చూస్తాము. మొదట వచ్చేసి సీసీ కెమెరాలు ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్లో ఉన్నాయా, సీసీ కెమెరాలు ఉంటే ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదా అనేది. తర్వాత వచ్చేసి ఇవి తర్వాత ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒకటి, తర్వాత 24/7 సెక్యూరిటీ, ఇవన్నీ వచ్చేసి లేకపోతే కన్సర్న్ సంబంధిత వార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి మెమోల ద్వారా, సర్క్యులర్ ద్వారా, లెటర్ల ద్వారా వాళ్ళకి వచ్చేసి చేసి వాళ్ళు రెక్టిఫై చేసుకోమంటున్నాము. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చేసి ఈ లోపాలు ఏమైనా ఉంటే కనుక కలెక్టర్ మేడం గారికి కూడా మేము ఒక 17 కాలేజీలు హాస్టల్స్ వచ్చేసి మేము గమనించినాము. కొన్ని లోపాలు ఉండేవి, అనగా సీసీ కెమెరాలు ఫంక్షన్కి లేవు, సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ అవసరం అనే దానికి వీళ్ళందరికీ ఒక లెటర్ రూపకంగా పెట్టండి. మేడం కూడా త్వరలో స్పందించి దీనికి వచ్చేసి రెక్టిఫై చేస్తామని చెప్పినారు. ఇకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఇక్కడ మన మహిళా పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్టర్స్ అందు ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా ఏ రోజు అనేది కాదు ప్రతిరోజు జరుగుతుంది. క్షణికావేశాలకు లోనయ్యి చిన్న ఇగో ప్రాబ్లంతో భార్యాభర్తలు ఊరుకోరు దూరం అయ్యి వాళ్ళ సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు అట్లా కాకుండా మేము కౌన్సిలింగ్ ద్వారా ఎవరు తప్పు అనేది, ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా మా దగ్గరికి వచ్చిండే బాధలతో వచ్చిండే వాళ్ళు హ్యాపీగా పోవాలనేది మా ఉద్దేశము. కాబట్టి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు దయచేసి మహిళా పోలీస్ స్టేషన్ సంప్రదించండి.
ఏ రోజైనా కూడా వారంలో వచ్చేసి ఏ రోజైనా సంప్రదించండి. 2 పార్టీలను కలిపి మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఫర్దర్ జీవితం అనేది లీడ్ చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తాము, తప్పకుండా చేస్తాము. అలాగే ఈ శక్తి యాప్ గురించి, తర్వాత శక్తి వాట్సాప్ గురించి బ్యానర్స్ తయారు చేస్తున్నాము. ఇవి స్కూల్స్లోను కాలేజీల్లోనూ విస్తృతంగా వీళ్ళని వచ్చేసి ఇవి అడ్వర్టైజ్మెంట్ కింద ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి చేసి దయచేసి ఈ శక్తి వాట్సాప్ నంబర్ కానీ శక్తి యాప్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. మీ భద్రతే మా బాధ్యత అనే క్యాప్షన్తో మేము విడుదల చేస్తున్నాం. త్వరలో వచ్చేసి ఎస్పీ గారితో కూడా ఇవి లాంచ్ చేపిస్తాం ఇవి. కాబట్టి మీరు దయచేసి మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉన్నా కూడా ఇతర రకంగా ఏదైనా మగవాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నా మా పోలీస్ స్టేషన్కి రండి. రెవెన్యూ క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్లో మహిళా పోలీస్ స్టేషన్ అనేది ఉంది. ఇది వచ్చేసి మన డిఎస్పీ గారి ఆఫీస్ పక్కనే ఉంది. పొగొస్తుంది. ఆగు మిత్రమా, ఆగు మిత్రమా. నన్ను చూసి కాదు రైతు సోదరా, నీ అజాగ్రత్తను చూసి భయపడు. నువ్విలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నువ్వే చూడు. విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఇంత ప్రమాదమా? చాలా ప్రమాదకరం. విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించుకోవాలి. అంతేకాదు, షాక్ కి గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు. ఏమండి? అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ కి గురై చనిపోయే ప్రమాదం ఉంది. మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలే కాని మీరు సొంతంగా వేసుకోకూడదు. విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1912కి డయల్ చేయండి. ఓ రైతు సోదరా, పంటకి నీళ్లు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు. కానీ నీకేమైనా అయితే నీ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఒక్కసారి ఆలోచించు. ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీడీసీఎల్ వారిచే జారీ చేయబడింది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.